సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు జడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య, దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక ఉచిత విద్య, వైద్యం అందించకుంటే తెల్లాపూర్ నడిబొడ్డున తనను రాళ్లతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి సింగూరు ప్రాజెక్టు కంగుతున్న ఒక్క రూపాయి ఇవ్వలేదు అని అన్నారు. నీళ్ల ఆనాడు ఆంధ్రా వాళ్లని తిట్టాము, మరి తెలంగాణ వచ్చాక ఎందుకు రిపేర్ చేయలేదు? సింగూర్ ప్రాజెక్టు 2016 నుండి 18లో సింగూరు ప్రాజెక్టు మొత్తం ఎండిపోయింది, అయినా రిపేర్ ఎందుకు చేయలేదు? మంత్రి దామోదర బావమరిది సింగూర్ ప్రాజెక్టులో 200 ఎకరాల భూ కబ్జా చేస్తే ఎవరు ప్రశ్నించడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. మీకు ఉచిత విద్యుత్, వైద్యం ఇవ్వకపోతే తెల్లపూర్ వద్ద నన్ను కట్టేసి రాళ్లతో కొట్టండి. సంగారెడ్డిలో రాజకీయం భలే ఉంటుంది. జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్, రఘునందన్ రావు, దామోదర రాజనరసింహ, హరీష్ రావు లాంటి నాయకులు వివిధ పార్టీల్లో ఉంటారు. కానీ అందరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారు. జహీరాబాద్లో బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణ ప్రారంభం చేశారు. కానీ డీపీఆర్లో బుల్లెట్ ట్రైన్ లేదు. అయినా రఘునందన్ రావు నోటికి ఎందుకు తాళం పడింది? ప్రతిపక్ష నాయకులు ఎందుకు దీనిపై మాట్లాడటం లేదు అని అన్నారు. నమస్కారం తెలియజేస్తున్నాను. సంగారెడ్డి అంటే మరి చరిత్ర ఉన్నటువంటి ప్లేస్. ఇదే సంగారెడ్డిలో 1930లో
జోగిపోర్ట్ కేంద్రంగా నిజామాంధ్ర మహాసభలు జరిగినాయి. ఆ తర్వాత ఇదే మన సంగారెడ్డి సదాశివపేటలో 1969లో ఉద్యమం జరిగితే మొట్టమొదట అక్కడనే కాల్పులు జరిగి అక్కడి నుండే అమరులై అక్కడ ఇది కొత్త చరిత్ర. కానీ ఇంకా పాత చరిత్ర. ఈ సంగారెడ్డి పక్కనే కొండాపూర్ అని ఉంటది. ఆ కొండాపూర్లో వందల సంవత్సరాల తెలంగాణ చరిత్ర ఉన్నటువంటి నేల ఈ సంగారెడ్డి. మామూలు నేల కాదు. కవి సంగారెడ్డిలో ప్రతి ఒక్కరూ గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవాలి. ముఖ్యంగా సంగారెడ్డి యూత్ కి, మహిళలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు మన ప్లేస్ యొక్క హిస్టరీ తెలవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తును నిర్మించగలుగుతాడని చెప్తారు. చరిత్ర ఏంటంటే అప్పుడు ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు, మనం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరూ మనల్ని అన్నారు, ఈ తెలంగాణ ఏరికేలు వచ్చింది, అసలు తెలంగాణ పేరు ఎక్కడుంది అని అడిగితే ఆనాడు తెలంగాణ జాగృతి చరిత్రకారులందరినీ పట్టుకొని వెతికి ఇదే మన సంగారెడ్డిలో తెల్లాపూర్ ప్రాంతంలో మొట్టమొదటిసారి చరిత్రలో తెలంగాణ పదంతో ఉన్న శిలా శాసనాన్ని పట్టుకొని ఒక గుడి ఎట్లా కడతారో అట్లా ఆ శాసనానికి ఒక మండపం కట్టి ఇదిరా మా తెలంగాణ చరిత్ర అని సగర్వంగా అందరికీ కూడా చెప్పుకున్నాం. అందుకే అంటున్నా, సంగారెడ్డి అంటే ఆషామాషి కాదు. సంగారెడ్డి అంటే చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రదేశం. మరి అటువంటి సంగారెడ్డిలో పుట్టినందుకు మీరు ఇవాళ మీతో పాటు ఇక్కడ తెలంగాణ రక్షణ సేన జెండాను ఎగరేస్తున్నందుకు నేను సంగారెడ్డి నేల తల్లికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. మరి ఇటువంటి సంగారెడ్డిలో పుట్టినటువంటి మనం ఎట్లా ఉండాలి? టైగర్ లెక్క ఉండాలి. మన హక్కుల కోసం, మన ప్రజల కోసం, మన ఉద్యోగాల కోసం, మన వనరుల కోసం, మనకు రావాల్సిన ప్రతి ఒక్క అంశం కోసం పిడికిలి బిగించి కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. మరి వాళ్ళ అట్లా కొత్తగా మీతో పాటు కలిసి కొట్లాడతామని తెలంగాణ రక్షణ సేనను ముందుండి నడిపించడానికి మాజీ జిల్లా పరిషత్ రాష్ట్ర సమితి ఉన్నది. మరి ఇంకో కొత్త పార్టీ ఏమవసరమని మీరు వెళ్ళిన ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఒకటే చెప్పండి, ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఇవాళ ఎవరినన్నా పిల్లల్ని చదివించుకుందామంటే, ప్రైవేట్ స్కూల్కి పోదామంటే ఫీజులు కట్టలేని పరిస్థితిలో పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. సర్కార్ స్కూల్కి పోదామంటే స్కూల్ ఉంటే టీచర్ ఉండదు, టీచర్ ఉండే బల్పం ఉండదు అన్నటువంటి పరిస్థితి సర్కార్ స్కూళ్ళలో ఉన్నది. మరి ఎట్లా చదివించుకోవాలి పేదవాళ్ళు పిల్లల్ని? 3 పార్టీలు ఉన్నాయి, కరెక్టే. 30 ఏళ్ల నుంచి రాజ్యం వెళ్తున్నారు, కరెక్టే. కానీ పిల్లలు చదువుకోవాలంటే అవకాశం లేనటువంటి పార్టీలు ఉండి లేదు. అందుకే ఇవాళ తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తి రావాలనే మీ ఆడబిడ్డగా మీ పిల్లల చదువుల బాధ్యతలను నేను తీసుకుంటా అని చెప్పి ఇవాళ తెలంగాణ రక్షణ సేనను పెట్టుకొని మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కానీ ఎక్కడికన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే యాక్సిడెంట్ అయితే లక్షలు ఖర్చు అయితే ఏమొస్తున్నది ప్రభుత్వం నుంచి ఒకసారి ఆలోచించాలి. దవాఖానకు పోయేటట్టుందా సర్కారు దవాఖానకు? ఆడికి పోతే సూది ఉంటే దూదు ఉండదు, దూదు ఉంటే సూది ఉండదు. మరి సర్కారు దవాఖానలో అవకాశం లేదు, ప్రైవేట్ దవాఖానకు పోదామంటే స్తోమత లేదు. ఏం చేయాలి తెలంగాణ ప్రజలు? ఆ పరిస్థితి మారాలంటే ఒక కొత్త రాజకీయ శక్తి, అది కూడా మీ ఆడబిడ్డ రావాలి. ఎందుకంటే ఒక తల్లికి తెలుస్తుంది బిడ్డ చదువుకోవాలంటే ఎంత తల్ల తిరుగుతుందో ఒక తల్లికి తెలుస్తుంది. నాకెవరికన్నా ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత బాగుంటుందో ఆ ఇంటి ఆడబిడ్డకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ నేను ఒక అడుగు ముందుకేసిన, ఎవరి మీద నమ్మకంతో? మా తెలంగాణ ఆడబిడ్డల మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేసిన. ఇన్ని పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, తెలంగాణలో మార్పు రాలే. ఖచ్చితంగా వచ్చినటువంటి కొత్త పార్టీతోని మార్పు తీసుకొని వస్తాం. ఇవాళ సంగారెడ్డిలో ఇంత చరిత్ర ఉన్న సంగారెడ్డిలో నేను మీ అందరికీ మాటిస్తున్నా, ఖచ్చితంగా ఎవరి దగ్గరికి పోతే ఎవరికి మ్యాటర్ తెలుస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు మానుకోవాలి. ఎందుకు మానుకోవాలంటున్నట్టే, జహీరాబాద్ డెవలప్ అవుతున్నది, కొంత ఎదుగుతున్నది. అక్కడ స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ తెచ్చుకున్నాం కష్టపడి. తర్వాత నిమ్స్ వచ్చింది, భూసేకరణ చేసింది, అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ బుల్లెట్ ట్రైన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం డిపిఆర్లో మొదలు చెప్పింది. మొన్న కొత్తగా వచ్చిన డిపిఆర్లో బుల్లెట్ ట్రైన్ లేదు. మరి ఇంత రఘునందన్ రావు నోరేసుకొని అన్నిటికీ వస్తూ ఉంటాడు కదా,
ఏమై రఘునందన్ రావు గారు ఎంపీ గారు ఏమైంది డిపిఆర్ లో బుల్లెట్ ట్రైన్ జైరాబాద్ రాకపోతే నీ నోటికి తాళం ఎందుకు పడ్డది? మరి ప్రతిపక్షాలు ఏమైనాయి? ఎందుకు ఇవాళ బీజేపీ నిలదీస్తలేరు? మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలతోని మన ప్రాంతానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే వేరే ఎవరైనా ఊరుకుంటారేమో కానీ మేము మాత్రం ఊరుకోము. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జహీరాబాద్ లో బుల్లెట్ ట్రైన్ వచ్చేదాకా కూడా నిలదీస్తూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. అట్లానే పటాన్ చెరువుకు ఎంఎంటీఎస్ చేస్తామన్నారు ట్రైన్. ఎందుకంటే పటాన్ చెరువు వాళ్ళంతా పాపం హైదరాబాద్ లో ఎక్కువ పని చేసుకుంటారు. ట్రైన్ వస్తే పేదవాళ్ళకి సౌకర్యం ఉంటుంది. వస్తుందంటే ఇండ్లు తీసుకుంటుంది, పేదవాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయట వేస్తుంది, కాంపెన్సేషన్ ఇవ్వలేదు, ఇంతవరకు కూడా ట్రైన్ రాలేదు. మరి దానికి జవాబుదారి ఎవరు? అడిగేటోళ్ళు ఎవరు? పటాన్ చెరువు ఎమ్మెల్యే ఉంటే ఏ పార్టీలు ఉన్నాడో ఎవరికి తెలియదు. సంగారెడ్డిలో ఒక పార్టీ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఇంకో పార్టీ వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తారు. ఇక్కడ ఏం అర్థం కాదు. ఆందోళన మనకు మంత్రి పదవి వచ్చింది, రాకరాక మంత్రి పదవి వచ్చింది ఆందోళన కానీ ఆనందపడదామంటే వాళ్ళ బామ్మర్ది గారు సింగూరు కింద ఉన్న ఎఫ్టీఎల్ లోపల ఉన్న 200 ఎకరాల ల్యాండ్ మంత్రి గారి యొక్క బామ్మర్ది గారు కబ్జా పెడుతున్నారు. ఎవరు అడగరు? హరీష్ రావు గారు అడగరు, జగ్గారెడ్డి గారు అడగరు, ఏ పార్టీలో అడగరు. అందరు కలిసి ఏంటంటే ప్రజలకు ఇవ్వాల్సిన ఇయ్యరు, వాళ్ళు మాత్రం రాజకీయంగా ఎదుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు. ఈ రాజకీయం సంగారెడ్డిలో మారాల్సిందే. ఖచ్చితంగా సంగారెడ్డిలో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తాం, మంచి రాజకీయానికి మార్గం వేస్తాం. టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక మాట ఇచ్చినాం, పాంచజన్యం 5 పథకాలతోని ప్రజల దగ్గరికి వస్తాం. మొదటిది ఉచిత విద్య. ప్రైవేట్ అయినా సరే నీ పిల్లగాడు పిల్ల ఎంత చదువుకున్నా సరే నీ జేబులకి వెళ్ళి ₹1 ఖర్చు పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అని మాట ఇస్తా ఉన్నా. రెండవది ఉచిత వైద్యం. ఎన్ని లక్షల ఖర్చు అయినా, ఎంత పెద్ద రోగం వచ్చినా మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కి మీరు పోయినా రాజా లెక్క తీసుకుపోవాలి, వైద్యం చేయాలి, ఇంటికి పంపించాలి. మాట ఇస్తా ఉన్నాం, ఉచిత వైద్యం ఖచ్చితంగా ఇస్తాం. ఇక మూడవది వ్యవసాయం. ఇలా రైతన్నలు కల్లాల దగ్గర రైతులు కష్టాలు పడుతుంటే, గుండె ఆగిపోతుంటే అడిగేటటువంటి గుండె ధైర్యం ఏ ఒక్క నాయకుడు కూడా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్న రైతులు వారి ఇబ్బందులను తీర్చే విధంగా ముందుండి టిఆర్ఎస్ పార్టీ నాయకులను కొట్లాడతాం. రేపు మీ దయ వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆఫీసులో, అది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా కలెక్టర్ ఆఫీస్ అయినా, రైతుకు సపరేట్ గా టేబుల్ ఉంటది, ఒక కౌంటర్ ఉంటది. అక్కడ పోయి సార్ మా వడ్లు కొంటలేరంటే జవాబుదారీగా ఉండేటటువంటి ప్రభుత్వం నడుస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక 4వ అంశం, మా యువ మిత్రులకు, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చదువుకుంటున్నారు. ఇవాళ ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి, వ్యాపారాలు పెట్టుకోలేని పరిస్థితి. మేము అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలు ఒకటే నోటిఫికేషన్ మొదటి సంవత్సరమే ఇస్తామని హ్యాపీగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వ్యాపారాలు చేసుకోవాలనే పిల్లలకి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా రుణం ప్రభుత్వం ఇస్తుంది. మీరు పెట్టుకునే వ్యాపారాలకు వెన్నుదన్నుగా మేము నిలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 5వది ఆఖరిది అతి ముఖ్యమైనది, సామాజిక న్యాయ తెలంగాణ సాధించాలి. ఇవాళ తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలకు అధికారం వస్తుంది అనుకున్నాం. ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, బీసీలకైనా అవకాశాలు వస్తాయి అనుకున్నాం. కానీ ఆ పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మా రాజకీయ పార్టీల్లో పదవులు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకే పెద్ద పీట మేము వేస్తాం. రేపటి నాడు మా ప్రభుత్వంలో కూడా అన్ని వర్గాలను కలిపి గౌరవ మర్యాదలు ఉండేలాగా, పదవుల్లో ప్రాధాన్యత దక్కేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నాను. మళ్ళీ ఒకటే మాట చెప్తున్నా, సంగారెడ్డిలో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం పోవాలి, మన పటాన్ చెరువులో ఉన్న పొల్యూషన్ పోవాలి, జహీరాబాద్ లో ఉద్యోగాలు రావాలి, కానీ పొల్యూషన్ రాకూడదు, మంచి అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. మరి మా ఇక్కడ ఉన్న ఇవాళ కండువా వేసుకున్న టిఆర్ఎస్ నాయకులం అందరం కూడా మొదటి జెండాతో మొదలు పెట్టినాం, మొదటి అడిగేసినాం. చాలా పెద్ద ఎత్తున మరి ఆ చౌరస్తా, సంగారెడ్డి చౌరస్తా నుండి ఇక్కడి వరకు ఊరేగింపుగా నన్ను తీసుకొని వచ్చిన యువ మిత్రులకు, బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన మా ఆడబిడ్డలకు, మా బంజారా అక్క చెల్లెలు ఎండలో కూడా వెన్నెల ఉన్నట్టు నాట్యం చేసుకుంటూ తీసుకొని వచ్చిరు, వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక్క అడుగుతోని ప్రారంభమైంది. సంగారెడ్డి అంతటా విస్తరిస్తాం, జిల్లా జిల్లాలో జెండా ఎగరేస్తాం, వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని సాధిస్తాం, ప్రజల సేవలో నిమగ్నమవుతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.